హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రభా స్మార్ట్ కిచెన్. నేను మీ ప్రభా. ఈరోజు నేను వినాయక చవితి స్పెషల్ కొబ్బరి స్టఫింగ్తో మోదకాలు, కొబ్బరి కుడుములు, అలాగే జిల్లేడికాయలు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ఈ వినాయక చవితికి ఈజీగా ఒక్కసారి పిండి రెడీ చేసుకుంటే డిఫరెంట్ షేప్స్తో డిఫరెంట్ ప్రసాదాలను తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. గీ మెల్ట్ అయిన తరువాత తురిమి పెట్టుకున్న కొబ్బరిని 1 కప్పు వేసుకోవాలి. ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఈ కొబ్బరి తురుమును లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొబ్బరిని ఇలా వేయిస్తూ ఉంటే దీని స్మెల్ చాలా బాగుంటుంది. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తరువాత దీనిలో బెల్లాన్ని యాడ్ చేయాలి. 1 కప్ కొబ్బరి తురుముకు 3/4 కప్ బెల్లాన్ని యాడ్ చేయాలి. బెల్లం వేసుకున్న తర్వాత ఈ కొబ్బరి తురుములో బెల్లం అంతా కలిసి కరిగేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు కొంచెం వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇది అంతా ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ స్టఫింగ్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. గీ మెల్ట్ అయిన తర్వాత వాటర్ని యాడ్ చేయాలి. నేను ఇక్కడ 2 కప్స్ బియ్యపిండితో పిండి ముద్దను రెడీ చేస్తున్నాను కాబట్టి 2 కప్స్ బియ్యపిండికి 2 కప్స్ వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ ఇలా బాయిల్ అవుతూ ఉండగా కొంచెం సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని దీనిలో బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని లంప్స్ లేకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. అలా కలుపుతూ ఉంటే ఆ వేడికి పిండి బాగా దగ్గరగా అవుతుంది. అప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని ఒకసారి కలుపుకొని చల్లారనివ్వాలి. ఈ పిండి చల్లారిన తర్వాత చేత్తో బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. అలా చేయడం వలన మనం కావలసిన షేప్స్ చేసేటప్పుడు ఈ పిండి పగిలిపోకుండా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు చేతికి గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఉండలుగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క బాల్ని తీసుకొని మనకు నచ్చిన షేప్స్లో చేసుకుందాం. ఫస్ట్ నేను కొబ్బరి స్టఫింగ్తో కొబ్బరి కుడుమును చేస్తున్నాను. దీనికోసం నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొబ్బరి మిశ్రమాన్ని ఇలా బాల్లా చేసుకొని ఇక్కడ ఫ్లవర్ లాగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి 2 చేతుల మధ్యలో పెట్టుకొని రౌండ్గా బాల్లా చుట్టుకోవాలి. ఇలా రెడీ అయిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక పిండి ముద్దను తీసుకొని పిండిని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో సిలిండ్రికల్ షేప్లో ఈ కొబ్బరి స్టఫింగ్ని పెట్టుకోవాలి. తరువాత వీటిని కజ్జికాయల షేప్లో సెట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఎడ్జెస్ని ప్రెస్ చేస్తూ వీటిని సెట్ చేసుకోవాలి. క్రాక్స్ ఏమైనా వస్తే పైన వాటర్ అప్లై చేసుకుంటూ వీటిని సెట్ చేసుకోవాలి. తరువాత మోదకాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా బాగా బాల్లా చేసుకొని తరువాత దీన్ని ఒక బౌల్ షేప్లో తీసుకురావాలి. ఇలా బౌల్ షేప్ వచ్చిన తర్వాత దీనిలో కొబ్బరి స్టఫింగ్ని పెట్టుకొని పైన ఫ్లవర్లా వచ్చేటట్టు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మోదకాలు షేప్ ఇవ్వాలి. బౌల్ షేప్ చేసేటప్పుడు కొంచెం లోతుగా చేసుకుంటే ఇది కరెక్ట్ షేప్ వస్తుంది. పైన ఫ్లవర్లా వచ్చేటట్టు చేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తూ ఈ మోదకాలను రెడీ చేసుకోవాలి. మోదకాల లుక్ ఇంకా బాగుండాలి అంటే నైఫ్తో కానీ స్పూన్తో కానీ ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా ఘాట్లు పెట్టుకుంటే ఇవి పర్ఫెక్ట్ షేప్ వస్తాయి. ఇలా అన్నీ మనకి నచ్చిన షేప్స్లో రెడీ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేద్దాం. దీనికోసం ఇడ్లీ పాత్ర అడుగున వాటర్ పెట్టుకొని పైన ఇలా ఇడ్లీ ప్లేట్ పెట్టుకోవాలి. తర్వాత దీనికి ఆయిల్ అప్లై చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి కుడుములను మోదకాలను పెట్టుకోవాలి. ఇలా అన్నీ సెట్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 15 మినిట్స్ వీటిని ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బయటకు తీసుకోవాలి. అంతేనండి, వినాయక చవితి స్పెషల్ కొబ్బరి పూర్ణంతో కొబ్బరి కుడుములు, మోదకాలు, జిల్లేడికాయలు రెడీ అయిపోయాయి.
ఒకే పిండితో డిఫరెంట్ షేప్స్తో రెసిపీస్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. దానివల్ల నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీకు వస్తుంది. మరెన్నో ఇలాంటి ప్రసాదం రెసిపీస్ కోసం ప్రభాస్ స్మార్ట్ కిచెన్ ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.